హాయ్ అన్న అందరికీ. మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సిపిగెట్ 2025కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ మొబైల్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఎలా సబ్మిట్ చేయాలి అనేది క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఈ వీడియోని చివరి వరకు చూసి ఎవరైతే మీ ఫ్రెండ్స్ సిపిగెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటున్నారో వారికి కూడా షేర్ చేసి మీరు కూడా వెబ్ ఆప్షన్స్ అనేది అయితే సబ్మిట్ చేసేయచ్చు. సో ఈ వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మెయిన్లీ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మీరు సిపిగెట్ అడ్మిషన్స్ వెబ్సైట్ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారో ఆ వెబ్సైట్లోకి వచ్చినా కానీ ఇక్కడ బ్లూ కలర్లో వెబ్ ఆప్షన్స్ లాగిన్ అనే బటన్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఈ బటన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి లాగిన్ హియర్ అని చూపెడుతుంది. సో ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేసి మళ్ళీ మీకు వీడియోని చూపెడతాను. లెట్స్ వెయిట్ ఫర్ ది ఫైనల్ షాట్. సో ఇలా నేనైతే నా డీటెయిల్స్ని ఎంటర్ చేశాను. లాగిన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ బటన్ని క్లిక్ చేసిన వెంటనే చూడొచ్చు ఇక్కడ మనకి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. నేనైతే నా పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీకు ఎలా ఆప్షన్ ఉంటుంది అనేది కూడా చూపెడతాను. ఒక్క సెకండ్ అనేది అయితే మీరు వెయిట్ చేయండి. సో ఇక్కడ ఇన్ కేస్ మీరు ఏదైనా పాస్వర్డ్ అది మర్చిపోయి ఉంటే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ రీసెంట్ కొట్టినా కానీ మీకు పాస్వర్డ్ అనేది అయితే మీరు ఏదైతే సెట్ చేశారో అది మీ మెయిల్కి ఆర్ఎల్స్ మీ ఫోన్కి అనేది అయితే వస్తుంది. నేను రీసెంట్ కొడతాను. అలాగే ఏదైతే మనం మొబైల్ నెంబర్ అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఇచ్చామో ఇది అడుగుతుంది. మనం సెలెక్ట్ చేసుకొని మనం పాస్వర్డ్ అనేది అయితే పొందొచ్చు అనమాట. సో మీరైతే ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోతే ఇది కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఆ వచ్చినటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి లేకపోతే మీకు గుర్తుంటే ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి వెరిఫై బటన్ క్లిక్ చేయాలి. అది కూడా చూపెడతాను. 1 మినిట్. ఇక్కడ వెరిఫై బటన్ని క్లిక్ చేసిన వెంటనే మనం చూడొచ్చు అనమాట. ఈ వెబ్సైట్ అయితే కొంచెం ఇప్పుడే జస్ట్ లాగిన్ అయింది కాబట్టి మనకి అనేది అయితే ఓటీపీ అడుగుతుంది. ఇక్కడ ఓటీపీని అనేది అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, నేనైతే నాకు వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేస్తాను. ఇలా చూడొచ్చు నాకైతే ఓటీపీ వచ్చింది, అది నేను ఎంటర్ చేశాను. చేసిన వెంటనే వెరిఫై అనే బటన్ మనం క్లిక్ చేసినట్లయితే మన డీటెయిల్స్ అనేది అయితే మనకు చూపెడుతుంది అనమాట. మన నేమ్, మన ఫాదర్ నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, మన జెండర్, అలాగే మనం ఏ కేటగిరీకి చెందిన ఇక్కడ వచ్చినటువంటి డీటెయిల్స్ని మనం ఐ డిక్లేర్ అనే ఆప్షన్ని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఈ బటన్ని క్లిక్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు మన నేమ్ అనేది అయితే రైట్ సైడ్ టాప్లో చూపెడుతుంది. తర్వాత మన ప్రియారిటీ కాలేజ్ లిస్ట్ అనేది అయితే చూపెడుతుంది. సో ఇక్కడ మీరు యాడ్ ఆప్షన్స్ అని ఉన్నటువంటి రైట్ సైడ్ ప్లస్ బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మనం ఏదైతే కాలేజెస్ ఉన్నాయో అలాగే మనం ఏదైతే కోర్స్ తీసుకున్నామో అది అనేది చూపెడుతుంది. అలాగే ఫీజ్ టైప్ అనేది అయితే చూడొచ్చు. రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్. ఇందులో రెగ్యులర్ సీట్స్ ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏమిటంటే మనకి స్కాలర్షిప్ 70% వస్తుంది. అదే రెగ్యులర్ అయితే 100% వస్తుంది. సో దీంట్లో ఎక్కువ శాతం మీరైతే రెగ్యులర్ సీట్ ఇవ్వడానికైతే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ ఆప్షన్ కావాలి ఫస్ట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ క్యాంపస్, యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్. ఓకేనా, ఇక్కడ రెగ్యులర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే యాడ్ ప్రియారిటీ అనే బటన్ని మనం క్లిక్ చేసి సో ఇక్కడైతే ఉన్నది కదా 1-2 సార్లు చెక్ చేసుకోండి ప్రియారిటీ ఎంత ఉన్నది. ప్రియారిటీస్ 1, 2, 3 అట్లా మనం ఏదైతే ప్రియారిటీ వైజ్ ఇస్తామో ఫస్ట్ ప్రియారిటీకి మన ర్యాంక్, మన యొక్క మార్క్స్, అలాగే మన యొక్క కేటగిరీ రిజర్వేషన్ ఏదైనా సెట్ అవుతే ఫస్ట్ కేటగిరీలో అలాట్ చేస్తారు. ఇన్ కేస్ సెట్ అవ్వకపోతే సెకండ్ కేటగిరీకి వస్తారు. కాబట్టి మీరు ఏదైతే టాప్ కాలేజ్ అనుకుంటారో ఆ కాలేజీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ రండి. సో ఇక్కడైతే 1-2 సార్లు చెక్ చేసుకోండి మీ ప్రియారిటీ ఎంత ఉంది, ఇక్కడ మీ కాలేజ్ ఎంత ఉంది, అలాగే మీ కోర్స్, అలాగే ఎడ్యుకేషన్, ఇక్కడ కో ఎడ్యుకేషన్, అలాగే ఉమెన్స్ సెపరేట్ ఉంటుంది. సో ఎవరైనా ఉమెన్స్ కాలేజీలో చదవాలి అనుకుంటే లైక్ కోటి ఉమెన్స్ కాలేజీలో చదవాలి అనుకుంటే ఇక్కడ చూసుకోండి. అలాగే కాలేజ్ టైప్ అది క్యాంపస్సా లేకపోతే సబ్ క్యాంపస్సా. ఓకేనా, తర్వాత ఫీజ్ టైప్ రెగ్యులర్గా ఉందా, సెల్ఫ్ ఫైనాన్స్ సీటా చూసుకోండి. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్స్, ఎందుకంటే యూనివర్సిటీస్కి సబ్ బ్రాంచెస్ ఉంటాయి, డిస్ట్రిక్ట్స్ వేరు ఉండవు. మనం మెయిన్ క్యాంపస్ అనుకొని సబ్ క్యాంపస్ పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు కన్ఫ్యూజన్ ఉంటుంది.
ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ కంటిన్యూ అనేది అయితే ఉంటుందన్నమాట. డూ యూ వాంట్ టు సేవ్ అని వస్తుంది. ఈ ఆప్షన్ మీరు కన్ఫామ్ కొట్టినట్లయితే మీకు అనేది అయితే వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీస్ లిస్ట్ అనేది అయితే ఏదైతే మనం ఇచ్చామో అది ఉన్నదన్నమాట. దీన్ని మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, వెబ్ ఆప్షన్స్ నాట్ సబ్మిటెడ్, ప్లీజ్ సబ్మిట్ వెబ్ ఆప్షన్స్ టు టేక్ ప్రింట్అవుట్ అని ఉన్నది కదా. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్. ఇలా మనకి ఏదైతే కాలేజ్ కావాలనుకుంటున్నామో ఫీజ్ టైప్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ చాలామంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మిస్టేక్స్ చేశారు. సో ఏదైతే తెలియకుండా చేస్తామో మనం తెలిసి కూడా కొన్నిసార్లు కంగారు పడి చేస్తూ ఉంటాం. 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసేయండి. సో మీరైతే ఫైనల్ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది, డూ యూ వాంట్ టు ఫైనలైజ్ దిస్ ప్రియారిటీ లిస్ట్. వన్స్ యూ ఫైనలైజ్ ది డేటా యూ కెనాట్ ఎడిట్. ఓకేనా. 24వ తారీఖు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి వస్తుంది. అప్పటి వరకు మళ్ళీ మీరు యాడ్ చేయాలి అన్నా యాడ్ చేయకూడదు అనుకున్నా కానీ మార్చలేరు. మీరు ఏదైతే ఇస్తారో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరైతే కన్ఫర్మ్ అనే బటన్ ఉన్నది కదా, ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ బటన్ని క్లిక్ చేసిన వెంటనే మనం అయితే చూడొచ్చు అనమాట. మనకి ఇలా యువర్ సబ్మిటెడ్ ప్రిఫర్డ్ ఆప్షన్స్ లిస్ట్ ప్రియారిటీ వైజ్ అని సబ్మిటెడ్ డేట్ వస్తుంది, టైం వస్తుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అలాగే మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఇవన్నీ చూపెడుతుంది. అలాగే మనం ఏదైతే ఇచ్చామో అది చూపెడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసి మీకు ఇలా సేవ్ పీడిఎఫ్ అని మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో వస్తుంది అనమాట. రైట్ సైడ్లో ఉన్నటువంటి పీడిఎఫ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ వస్తుంది. మీరు ఇక్కడ నేమ్ ఇచ్చుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ ఫర్ సిపి గేట్. ఓకేనా. ఇక్కడ మీరు ఆప్షన్ క్లిక్ చేసి డన్ కొట్టేసి సేవ్ చేసినట్లయితే మీకు సేవ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇన్ కేస్ మీకు ఏదైనా వెబ్ ఆప్షన్స్లో డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. లేదంటే మీకు ఇంకా డిస్క్రిప్షన్లో అలాగే అబౌట్ సెక్షన్లో నా నెంబర్ ఇస్తాను, నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను వీలైనంత త్వరగా మీకు వెబ్ ఆప్షన్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఎవరైతే సిపి గేట్ రాసి ఉన్నారో మీ ఫ్రెండ్స్ వారికి కూడా షేర్ చేయండి. సో వారు కూడా ఈ యొక్క వీడియోస్ ద్వారా కొంచెమైనా ఇన్ఫర్మేషన్ పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.